నమస్కారం. మార్చి 2026 నెలలో గ్రహస్థితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కుంభరాశిలో ఉన్న తీవ్రమైన వాతావరణం నుండి మనము ఇప్పుడు మీనరాశి అనే జలతత్వరాశి వైపు ప్రయాణిస్తున్నాము. ఈ మార్పు మన జీవితంలో ప్రశాంతత మరియు ఆధ్యాత్మికతను పెంచే అవకాశముంది. ఈ నెలలో గ్రహస్థితుల ముఖ్యాంశాలు: మార్చి 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిని పొందుతాడు. ఇది చాలా శుభకరమైన సంచారం. దీనివల్ల దయ, ప్రేమ మరియు సృజనాత్మకత మరింతగా పెరుగుతాయి. కళలు, సంగీతం మరియు సాహిత్య రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. అయితే కుజుడు మరియు రాహువు ఇంకా కుంభరాశిలో కొనసాగుతుండటం వల్ల కొన్ని సందర్భాల్లో సాంకేతిక అంతరాయాలు లేదా ఆకస్మిక ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పనుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. శని మరియు సూర్య ప్రభావం: కర్మకారకుడైన శనిదేవుడు ఇప్పటికే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు శుక్రుడి రాకతో పాటు మార్చి 15వ తేదీన సూర్యుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం కాలపురుష చక్రంలో 12వ ఇంటిపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రాపంచిక ఆశయాలు మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత మధ్య సమతుల్యతను పాటించాల్సిన సమయం. ఈ కాలంలో పాత కోపతాపాలను వదిలిపెట్టి కొత్త ఆలోచనలకు మరియు కొత్త జీవితానికి స్వాగతం పలకడం మంచిది. ముఖ్యమైన గ్రహ సంచార తేదీలు: మార్చి 2వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి మాలవ్యయోగ ప్రభావాన్ని ఇస్తాడు. ఇది కళలు, వైవాహిక జీవితం మరియు సౌకర్యాలలో వృద్ధిని సూచిస్తుంది. మార్చి 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల దాన ధర్మాలపై ఆసక్తి పెరుగుతుంది. మార్చి 26వ తేదీన శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఉత్సాహం మరియు కార్యశూరత మరింత పెరుగుతుంది. ఈ నెలంతా కుజుడు మరియు బుధుడు కుంభరాశిలో కొనసాగుతారు. దీనివల్ల సామాజిక రంగాల్లో చురుకుదనం మరియు వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. గ్రహమార్పుల అంతరార్థం: మీన రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడు జీవితంలో ఆనందాన్ని మరియు అనుగ్రహాన్ని పెంచుతాడు. ఇది శని ప్రభావంలోని కఠినత్వాన్ని కొంత సున్నితంగా మారుస్తుంది. గ్రహమార్పుల అంతరార్థం: మీనరాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడు జీవితంలో ఆనందాన్ని మరియు అనుగ్రహాన్ని పెంచుతాడు. ఇది శని ప్రభావంలోని కఠినత్వాన్ని కొంత సున్నితంగా మారుస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. కళాకారులకు ఈ కాలం చాలా అనుకూలం. ఇక కుంభరాశిలో ఉన్న కుజుడు మరియు రాహువు ప్రభావం వల్ల వృత్తిలో వేగం పెరుగుతుంది. సాంకేతిక రంగాల్లో కొత్త పురోగతి కనిపించవచ్చు. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యము. 12 రాసుల సంక్షిప్త ఫలితాలు: ఇప్పుడు 12 రాసుల వారికి సంక్షిప్త ఫలితాలను చూద్దాం. మేషరాశి: 11వ ఇంట కుజుని వల్ల మంచి లాభాలు కలుగుతాయి, కానీ మార్చి 15 తర్వాత ఖర్చులు పెరగవచ్చు. వృషభ రాశి: 10వ ఇంట కుజుని వల్ల ఉద్యోగంలో రాణిస్తారు. బంధుమిత్రుల సహకారం మంచి ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి: శుక్రుడి ప్రభావం వల్ల వృత్తి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్కాటక రాశి: ఆరోగ్యం మరియు ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మార్చి 15 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. సింహరాశి: కుటుంబ మరియు వైవాహిక జీవితంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. కన్యరాశి: వృత్తిలో శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. తులరాశి: సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. వృశ్చిక రాశి: ఇంట్లో చిన్న కలతలు రావచ్చు, కాని పిల్లల పురోగతి మంచి ఆనందాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి: ధైర్యం మరియు పట్టుదల పెరుగుతుంది. మకర రాశి: మాటల విషయంలో సంయమనం పాటించడం మంచిది. కుంభరాశి: కోపం మరియు మానసిక ఒత్తిడి కొంత పెరగవచ్చు, కాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీన రాశి: జన్మరాశిలో శుక్రుడి ప్రభావం వల్ల మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది, కాని నిద్రలేమి మరియు అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముగింపు: మొత్తానికి మార్చి 2026 నెలలో మీనరాశి సంచారం వల్ల ప్రేమ, సృజనాత్మకత మరియు
ఆధ్యాత్మికత పెరిగే అవకాశముంది. శాంతితో, సహనంతో ముందుకు సాగితే ఈ కాలం మీకు మంచి మార్పులను తీసుకురాగలదు. దైవ అనుగ్రహం మీతో ఉండాలి. ఇలాంటి రాశి ఫలాలు మరియు జ్యోతిష్య విశ్లేషణల కోసం అనుగ్రహ జాతకం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.